హాయ్ స్టూడెంట్స్, మనకు నీట్ 2024 అయితే దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ మెయిన్ డౌట్ మీకు ప్రైవేట్ కాలేజ్ బెస్టా అండ్ గవర్నమెంట్ కాలేజ్ బెస్టా అండ్ నెక్స్ట్ ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి నీట్ రావడానికి, మీకు ఏమైనా ఛాన్సెస్ పెరుగుతున్నాయా అనేదంతా ఈ వీడియోలో చూద్దాం. సో మీరు చూస్తే ఫీజు అనేది చాలా సింపుల్గా చెప్పేస్తాను. మీరు అప్లికేషన్ నుంచి మొదలు పెడితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే వరకు ఒక 15,000 అవుతుంది. స్టేట్స్ ఏపీ తెలంగాణలో 15,000 అవుతుంది. అలాట్మెంట్ మీకు సీట్ వచ్చి అలాట్మెంట్ తీసుకునే వరకు. అండ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత, ఇది తెలంగాణలో ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ట్యూషన్ ఫీజు రకరకాల ఫీజెస్తోని ఓ 29,000 ఓసీబీసీకి, ఎస్సీ ఎస్టీకి 27,000 అవుతుంది. సో ఆ 15 ప్లస్ ఈ 29 టోటల్ 44,000 అయితే వితౌట్ హాస్టల్ అవుతుంది. అండ్ ఈ హాస్టల్ కనుక మీకు ఒక దాదాపు హాస్టల్ ఎంత లేదన్నా మీకు ఒక 60,000 to 70,000 ఉంటుంది హాస్టల్. 60,000 to 70,000 అంటే దాదాపు 1,00,000 గవర్నమెంట్ కాలేజీలో 1,00,000లో అయిపోతుంది. దాదాపు 1,10,000 అనుకోండి. కొన్ని ఫీజెస్ కొన్ని కాలేజెస్లో మారుతూ ఉంటాయి. 1,10,000 వరకు మీకు కంప్లీట్గా అవుతుంది, ఓన్లీ ఫీజెస్ బుక్స్ కాకుండా. అండ్ ఇంకా మీరు ఎన్నో కొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత బుక్స్కే మీకు 10,000 పైన అవుతుంది. అండ్ ఆఫ్రాన్స్ అండ్ ఇంకా రకరకాల మెడికల్ కిట్స్ ఇవన్నీ కొంచెం ఖర్చు అవుతుంది మీకు. కానీ ఇది మీకు హాస్టల్ వరకు నేను చెప్పేది. అండ్ ప్రైవేట్లో అయితే మీకు దాదాపు 1,50,000 పైన ఈజీ అవుతుంది. సో 1,50,000 నుంచి 2,00,000 వరకు కూడా ఉండొచ్చు. అది కొన్ని ప్రైవేట్ కాలేజీలో అక్కడ ఫెసిలిటీస్ని బట్టి 2,00,000 వరకు. సో ఓవరాల్ అయితే మీరు గవర్నమెంట్ కాలేజీలో 1,50,000 అండ్ ప్రైవేట్లో 2,50,000తోని రెడీ ఉండాలి తెలంగాణలో అయితే. అండ్ ఏపీలో కూడా ఆల్మోస్ట్ మీకు ఇంతే ఉంటుంది. అండ్ కాస్త అటు ఇటుగా ఉంటుంది, కానీ ఇంతే ఉంటుంది ఫీజు అయితే. దాదాపు ఈ మనకు లాస్ట్ టైం వరకు వచ్చినటువంటి జీవోస్ ప్రకారం ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా ఒక 2,00,000 అయితే దగ్గర ఉండాలి మీకు ఫస్ట్ ఇయర్కి. అండ్ బుక్స్ ఇవన్నీ కంప్లీట్ రావడానికైతే, ఎందుకంటే ఒక్కొక్క కాలేజీలో ఒక విధంగా ఉంటుంది హాస్టల్ ఫీజ్ స్ట్రక్చర్ అండ్ కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ కూడా. సో ఇదంతా మీరు చూసిన తర్వాత మీకు గవర్నమెంట్ కాలేజ్లో బెస్టా ప్రైవేట్లో బెస్టా అని చూస్తే, చాలామంది గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రైవేట్లో తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రైవేట్లో కాస్త మీకు ఈ ర్యాగింగ్ లాంటివి ఉండవు. అండ్ కొంచెం క్లాసెస్ అండ్ లెక్చరర్స్ ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు. కాస్త మీకు కేరింగ్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం పీస్ఫుల్గా స్టడీ ఉండే అవకాశాలు అయితే నేను అబ్జర్వ్ చేశాను. లాస్ట్ టైం నేను మా వాళ్ళనే జాయిన్ చేశాను కాబట్టి మాకు సంబంధించిన స్టూడెంట్స్నే. సో నేను ఇది గమనించాను. గవర్నమెంట్లో అయితే కాస్త మీకు ఎక్కువగా ఏంటంటే మీరు పీస్ఫుల్గా ఉండాలంటే మాత్రం ప్రైవేట్లో కూడా చాలా బాగానే ఉంటుంది. చాలామంది గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రైవేట్ తీసుకుంటారు పర్టికులర్గా దీనికోసమే. అండ్ మెయిన్గా అయితే ఫీజు ఇది మీకు 2,00,000 వరకు, ఓవరాల్గా ఒక 2,00,000 దగ్గర ఉంటే మీకు ఆల్మోస్ట్ సరిపోతుంది. అండ్ 1,50,000 వరకు అయితే అవుతుంది గవర్నమెంట్ కాలేజ్లో. ప్రైవేట్లో 2,00,000 వరకు అవుతుంది. అండ్ ఈ 1,50,000 కూడా కాస్త ఎక్కువనే చెప్తున్నాను నేను మీకు. ఇంత డబ్బు ఉంటే మీకైతే అయిపోతుంది. అండ్ కొత్త కాలేజెస్ అయితే రాబోతున్నాయి. లాస్ట్ టైం కంటే ఈసారి పేపర్ కాస్త హార్డ్ ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతాయి. ఇది అందరికీ తగ్గుతాయి, ఒకరికి కాదు. సో ఏపీ తెలంగాణలో కొత్త కాలేజెస్ రాబోతున్నాయి. అండ్ ఇక్కడ దాదాపు ఒక 7 కాలేజెస్ వరకు రావచ్చు. అండ్ తెలంగాణ అయితే మీరు చూస్తే ఈసారి ఏపీ వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చేది లేదు. అండ్ ఇంకా కొన్ని కాలేజెస్ వస్తున్నాయి కాబట్టి చాలా ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణలో గవర్నమెంట్ కాలేజీలో చేరడానికి. అండ్ మీరు ఒకవేళ పే చేసే స్తోమత ఉన్నట్లయితే ప్రైవేట్లో చేరితే చాలా బెటర్ అని నాకైతే అనిపించింది, నేను లాస్ట్ ఇయర్ చేసిన అబ్జర్వేషన్ ప్రకారం. సో ఇలాంటి ఎర్లీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను.